హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలను తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో భాగంగా మొదటి ప్రశ్న, ముసునూరి నాయకుల మొదటి రాజధాని ఏది? ఆన్సర్ రేకపల్లి. ముసునూరి ప్రోలయ నాయకుడు వేయించిన శాసనం? ఆన్సర్ విలాస తామ్ర శాసనం. బహుమని రాజ్యస్థాపకుడు ఎవరు? ఆన్సర్ హసన్ గంగు. కాకతీయుల చివరి రాజు ఎవరు? ఆన్సర్ ప్రతాపరుద్రుడు 2. కాకతీయుల సైనిక పాలన పేరేమిటి? కాకతీయుల సైనిక పాలన పేరు నాయంకర విధానం. కాకతీయుల అనంతర పరిస్థితులు. ఢిల్లీ సుల్తాన్ గియాజుద్దీన్ తుగ్లక్ క్రీస్తు శకం 1320 నుంచి 25 వరకు పరిపాలించాడు. కుమారుడు జునాఖాను, అతన్నే మొహమ్మద్ బిన్ తుగ్లక్ అంటారు, ఇతడినే ఉల్గు ఖాన్ అని కూడా అంటారు. కాకతీయులపై 1923లో విజయం సాధించాడు. ఓరుగల్లు పేరును సుల్తాన్పూర్గా మార్చారు. దౌలతాబాద్ దేవగిరి వజీరైన మాలిక్ బర్హానుద్దీన్ను తెలుగు ప్రాంతానికి అధికారిగా నియమించారు. పాలనలో ఇతడికి సహాయం అందించడానికి సుల్తాన్పూర్ ఓరుగల్లు కోటకు అధిపతిగా మాలిక్ మక్బూల్ను నియమించారు. కాకతీయుల న్యాయంకర విధానం. కాకతీయుల సైనిక పరిపాలనను న్యాయంకర విధానం అని పిలుస్తారు. రుద్రమదేవి ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని 2వ ప్రతాపరుద్రుడు పునర్వ్యవస్థీకరించి బలోపేతం చేశాడు. సైనికాధికారులైన ఈ న్యాయంకరులు తమ ఆధీనంలో వారి స్థాయిని బట్టి స్వతంత్రంగా కొంత సైన్యాన్ని పోషించేవారు. సైన్య పోషణకు అయ్యే ఖర్చు నిమిత్తం వీరికి కొన్ని గ్రామాలపై పూర్తి అధికారం ఇచ్చారు. వీరు ఈ గ్రామాల నుంచి శిస్తు వసూలు చేసుకునేవారు. కొంత సొమ్మును రాజుకు కప్పంగా చెల్లించేవారు. రాజుకు అవసరమైనప్పుడు సైనిక సహాయం చేయడం వీరి బాధ్యత. కాకతీయులకు నమ్మకంగా ఉన్న వంశస్థుల వారే వంశపారంపర్యంగా నాయకులుగా నియమితులయ్యారు. 75 మంది నాయకులున్నట్లు కలవ చెరువు శాసనం, అనతల్లి వేయించిన కలవ చెరువు శాసనం తెలుపుతుంది. వీరిలో ఎక్కువగా వెల్మ కులానికి చెందిన నాయకులే ఉన్నారని ప్రతాపరుద్ర చరిత్ర ద్వారా తెలుస్తుంది. 1325 చివరిలో మధ్యాంధ్ర ప్రాంతంలో మసునూరి ప్రోలయ నాయకుడు తురస్క సైన్యాలను ఓడించి రేకపల్లిలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ముసునూరి ప్రోలయ నాయకుడు, ఇతనికి గల బిరుదులు: ఆంధ్ర భూమండలాధ్యక్ష, సింహాసన సంప్రతిష్టావనాచార్య బిరుదు ఉంది. ముసునూరి కాపాయ నాయకుడు. ముస్లిం చరిత్రకారులు ఇతడిని కన్యానాయక్, కృష్ణానాయక్గా వ్యవహరించారు. హోయసల రాజ్యానికి పాలిస్తున్న 3వ బల్లాలుడు పంపించిన సైన్యం సహకారంతో 1336-37 కాలంలో ఓరుగల్లు కోటపై దాడి చేశాడు. దీంతో ఓరుగల్లు పాలకుడు మాలిక్ మక్బూల్ ఢిల్లీకి పారిపోయాడు. 1337లో ఓరుగల్లు కోటను వశపరుచుకున్న కాపాయ నాయకుడు అంతకుముందు కాకతీయుల ఆధీనంలో ఉన్న అనేక ప్రాంతాలను తిరిగి తన అధికారంలోకి తెచ్చుకున్నాడు. కాపాయ నాయకుడికి ఆంధ్ర దేశాధీశ్వర, ఆంధ్ర సూరత్రాయణ బిరుదులున్నాయి. నాణ్యత ఆధారంగా ఇనుప ధాతువు రకాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణ అంటే తక్కువ నుండి ఎక్కువకు. ఆన్సర్ 1 సెడరైటు, లియోనైటు, హెమటైటు, మాగ్నటైటు. అల్యూమినియం భూపటలంలో ఏ రూపంలో లభ్యమవుతుంది? ఆన్సర్ బాక్సైట్. కోర్బా బొగ్గు గనులు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఛత్తీస్గఢ్. సకాలియన్ చమురు క్షేత్రం ఉన్న దేశం? ఆన్సర్ రష్యా. కరగండ బొగ్గు క్షేత్రం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ కజకిస్తాన్. సింగరేణి బొగ్గు గనులు ఉన్న రాష్ట్రం? ఆన్సర్ తెలంగాణ. మార్గరిటా బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంతం? ఆన్సర్ అస్సాం. ఒడిశాలోని సుకిండా దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ క్రోమైట్.
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఏ దేశ పర్యటన సందర్భంగా ఆ దేశంతో కీలకమైన ఖనిజాల సహకారంపై భారత్ ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ జపాన్. ప్రముఖ చిత్రకారుడు రామచంద్రన్ పేరిట ఏ రాష్ట్ర ప్రభుత్వం మ్యూజియాన్ని ప్రారంభించింది? ఆన్సర్ కేరళ. ఇరానీ కప్ 2025-26 విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ విదర్భ. అరుణ్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం ప్రవాస భారతీయ ఎన్ఆర్ఐ బిలియనర్లలో ఎవరు మొదటి స్థానంలో నిలిచారు? ఆన్సర్ గోపిచంద్ హిందూజా. ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025 మస్కట్ ఏమిటి? ఆన్సర్ హిమాలయన్ కింగ్ ఫిషర్. ఇటీవల మరణించిన లా గణేశన్ ఏ రాష్ట్ర గవర్నర్? ఆన్సర్ నాగాలాండ్. కింది వాటిలో సాగర్మాల ప్రాజెక్టుకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. సరైన సమాధానం ఏబిసిడి. ఏ సాగర్మాల ప్రాజెక్టును మన దేశంలోని సముద్ర రంగంలో ఓడరేవుల అభివృద్ధి లక్ష్యంగా 2015 మార్చిలో ఏర్పాటు చేశారు. సాగర్మాల ప్రాజెక్టు 2.0 కింద 40,000 కోట్ల బడ్జెట్తో వచ్చే దశాబ్దంలో రూ. 12 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచంలోని మొదటి 100 కంటైనర్ పోర్టుల్లో 9 మన దేశంలోనే ఉన్నాయి. సాగర్మాల ప్రాజెక్టు కింద 1.41 లక్షల కోట్ల పెట్టుబడులతో 272 ప్రాజెక్టులు పూర్తి చేశారు. పైవన్నీ సరైనవే. కింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2. ఏ బొంబాయి ప్రణాళిక, బి లక్నో ప్రణాళిక, సి జయకర్ కమిటీ, డి నాగ్పూర్ ప్రణాళిక. జాబితా 2లో 1 1943, 2 1927, 3 1984, 4 1961. సరైన సమాధానం వచ్చేసి 3. ఏ 4 బొంబాయి ప్రణాళిక 1961, బి 3 లక్నో ప్రణాళిక 1984, జయకర్ కమిటీ 1927, నాగపూర్ ప్రణాళిక 1943. అంతఃస్థలీయ జల మార్గానికి సంబంధించిన వాక్యాలను సరిచూడండి. ఏ భారతదేశ అంతఃస్థలీయ జల రవాణా సంస్థను ఉత్తరప్రదేశ్లోని నోయిడా ప్రధాన కేంద్రంగా 1986లో ప్రారంభించారు. అంతఃస్థలీయ జల మార్గాల ద్వారా మన దేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 145.5 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగింది. అంతఃస్థలీయ జల మార్గాలు 2014-15 ఆర్థిక సంవత్సరంలో 2716 కిలోమీటర్లు ఉండగా వాటిని 2023-24 ఆర్థిక సంవత్సరానికి 4894 కిలోమీటర్లకు అభివృద్ధి చేశారు. జాతీయ జల మార్గాలను కూడా 5 నుంచి 111కు పెంచారు. సరైన సమాధానం వచ్చేసి ఏబిసిడి సరైనవే. కింది వాటిలో సేతు భారతం ప్రాజెక్టుకు సంబంధించిన వాక్యాలను సరిచూడండి. ఏ ఈ ప్రాజెక్టును జాతీయ రహదారులపై రైల్వే సిబ్బంది లేని క్రాసింగ్ల వద్ద బ్రిడ్జిల నిర్మాణం కోసం 2016లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద మన దేశంలో 208 వంతెనను నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు 20,800 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. ఈ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్లో దాదాపు 33 వంతెనలు నిర్మించారు. సరైన సమాధానం ఏబిసిడి సరైనవి. కింది జాతీయ రహదారులను వాటి నూతన జాతీయ రహదారుల నెంబర్తో జతపరచండి. జాతీయ రహదారి నూతన నెంబరు. జాతీయ రహదారి 5 నూతన నెంబరు 16. జాతీయ రహదారి 7కు నూతన నెంబరు జాతీయ రహదారి 44. జాతీయ రహదారి 2కు నూతన నెంబరు జాతీయ రహదారి 19. జాతీయ రహదారి 6 దీనికి నూతన నెంబరు జాతీయ రహదారి 49. కింది వాటిని జతపరచండి. నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వివిధ దశలు, అభివృద్ధి చేస్తున్న రహదారుల దూరం. ఫేజ్ 1
846 కిలోమీటర్లు, ఫేజ్ 2 7,300 కిలోమీటర్లు, ఫేజ్ 3 10,000 కిలోమీటర్లు, ఫేజ్ 5 6,500 కిలోమీటర్లు. సరైన సమాధానం వచ్చేసి 1. కింది వాక్యాలను సరిచూడండి. తమిళనాడులోని ట్యుటికోరన్ ఓడరేవును విఓ చిదంబరం ఓడరేవు అంటారు. చెన్నై ఓడరేవు అతి పురాతనమైన మానవ నిర్మిత ఓడరేవు. విశాఖ ఓడరేవును లోతైన సహజ సిద్ధ భూపరివేష్టిత ఓడరేవుగా పిలుస్తారు. కోల్కతా ఓడరేవును తూర్పు భారతదేశపు ముఖద్వారంగా వ్యవహరిస్తారు. సరైన సమాధానం ఏబిసిడి సరైనవి. కింది వాక్యాలను సరిచూడండి. 2024-25 నివేదిక ప్రకారం 2021తో పోల్చినప్పుడు రోడ్డు ప్రమాదాలు 11.9% పెరిగాయి. 2024-25 నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య దాదాపు 9.4%. 2021లో ప్రతి 100 రోడ్డు ప్రమాదాల్లో మృత్యులు 37.3%. 2022లో ప్రతి 100 రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారు దాదాపుగా 36.5%. సరైన సమాధానం ఏబిసిడి సరైనవి. కింది వాటిని జతపరచండి. జాబితా 1, జాబితా 2. ఎయిర్ కార్పొరేషన్ చట్టం 1953, వాయుదూత్ 1981, పవన్ హన్స్ లిమిటెడ్ 1985, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ 1927. సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4. కింది వాక్యాలను సరిచూడండి. మన దేశంలో 1947లో జాన్ మతాయ్ రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకు 2017లో రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు. కొండ ప్రాంతాల్లో రైల్వే నిర్మాణాలకు న్యారో గేజ్ను ఉపయోగిస్తారు. పారిశ్రామిక కారిడార్లో రైల్వే లైన్ నిర్మాణం కోసం లైట్ న్యారో గేజ్ను ఉపయోగిస్తారు. సరైన సమాధానం ఏబిసిడి సరైనవి. కింది వాటిని జతపరచండి. రైల్వే మండలం స్థాపించిన సంవత్సరం. ఆగ్నేయ రైల్వే 1955, ఈశాన్య రైల్వే 1952, దక్షిణ కోస్తా రైల్వే 2019, వాయువ్య రైల్వే 2002లో స్థాపించారు. సరైన సమాధానం వచ్చేసి 2. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి. మన దేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలును 1929లో నడిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య సంజౌతా ఎక్స్ప్రెస్ను 1976లో ప్రారంభించారు. ఉత్తర భారతదేశంలో మొదటి రైలు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ కాన్పూర్ మధ్య 1859లో ప్రారంభించారు. తూర్పు భారతదేశంలో మొదటి రైలు పశ్చిమ బెంగాల్లోని హౌరా హుగ్లీ మధ్య 1854లో ప్రారంభించారు. సరైన సమాధానం ఏబిసిడి సరైన. కింది వాటిని జతపరచండి. ఎక్స్ప్రెస్ ప్రయాణించే దూరం. వివేక్ 4,282 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. హిమసాగర్ 3,782 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. నవయుగ్ 3,674 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఆరోనాయ్ 3,932 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సరైన సమాధానం వచ్చేసి 1. కింది వాక్యాలను సరిచూడండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను బెంగళూరు ప్రధాన కేంద్రంగా 1964లో ప్రారంభించారు. ఒడిశాలోని కోరాపుట్లో మిగ్ విమానాల ఇంజన్లు తయారు చేస్తారు. బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ ఏసీ బోగీలు తమిళనాడులోని పెరంబదూర్లో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. పశ్చిమ బెంగాల్లోని చిత్తరంజన్లో ఎలక్ట్రిక్ ఇంజన్లు తయారు చేస్తారు. సరైన సమాధానం ఏబిసిడి సరైన. కింది వాటిని జతపరచండి. మెట్రో రైలు ప్రారంభ సంవత్సరం. కోల్కతా 1984లో ప్రారంభించింది. ఢిల్లీ 2002, ముంబై 2014, హైదరాబాద్ 2017లో మెట్రో రైలు ప్రారంభం అయింది. సరైన సమాధానం వచ్చేసి 2. ఐక్యరాజ్య సమితి 2025 అక్టోబర్ 22న గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ 2025 నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అటవీ విస్తీర్ణంలో భారత్ 9వ స్థానాన్ని చేరుకుంది. వార్షిక అటవీ విస్తీర్ణం వృద్ధిలో 3వ స్థానాన్ని నిలుపుకుంది. 2024లో మన దేశం 10వ స్థానంలో ఉంది. వార్షిక వృద్ధిలో చైనా, రష్యా తర్వాత స్థానాన్ని భారత్ ఆక్రమించింది.
దేశంలో 2025లో అటవీ విస్తీర్ణం 1,91,000 హెక్టార్లు పెరిగింది. చైనాలో 0.77%, రష్యాలో 0.11% వృద్ధి నమోదైంది. హెన్లే అండ్ పార్ట్నర్స్, ఆల్ఫా జియా సంయుక్తంగా 2025 గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలియన్స్ ఇండెక్స్ను విడుదల చేశాయి. ఆర్థిక, భౌగోళిక, రాజకీయ, పర్యావరణ అనిశ్చితులను తట్టుకొని పుంజుకునే సామర్థ్యం ఆధారంగా 226 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. పెట్టుబడిదారులకు అత్యంత అనుకూల దేశాల్లో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. వ్యవస్థాగత నష్టభయాలు ఎక్కువగా ఉంటుండడం, దేశ పరిమాణంతో పోలిస్తే పుంజుకునే సామర్థ్యం పరిమితంగా ఉండడంతో అంతర్జాతీయంగా భారత్ 155వ ర్యాంకుల్లో నిలిచింది. విక్రమ్ సారాభాయ్తో కలిసి భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేసిన ప్రముఖ శాస్త్రవేత్త ఏక్నాథ్ వసంత్ చిట్నీస్ మహారాష్ట్రలోని పూణేలో అక్టోబర్ 22న మరణించారు. యాంటీ సబ్మరైన్ యుద్ధ నౌక మాహేను భారత నౌకాదళానికి 2025 అక్టోబర్ 23న కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ అందజేసింది. దేశీయంగా సిఎస్ఎల్ నిర్మిస్తున్న 8 యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షోలో వార్క్రాఫ్ట్లో ఇది మొదటి నౌక. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవులు. ఆన్సర్ కీటకాలు. డాక్టర్ రోగి మణికట్టు వద్ద నాడిని పరిశీలించాడు. దీని ద్వారా అతను అంచనా వేసే విషయం. ఆన్సర్ హృదయ స్పందన. ఏ వ్యాధిలో రక్తస్కందనం జరగదు? ఆన్సర్ హిమోఫీలియా. రక్త స్కందనానికి పట్టే సమయం. ఆన్సర్ 3 నుంచి 6 నిమిషాలు. మొదటిసారి రక్త ప్రసరణ మాధ్యమంగా రక్తం ఏ జీవులో కనిపిస్తుంది? ఆన్సర్ అనెలిడా. కార్డియాక్ అనే పదం శరీరంలో ఏ అవయవానికి సంబంధించింది? ఆన్సర్ గుండె. కింది వాటిలో ఏ భాగం రక్త ప్రసరణను నియంత్రిస్తుంది? ఆన్సర్ కవాటం. నాడి స్పందన రేటు దేనికి సమానంగా ఉంటుంది? ఆన్సర్ హృదయ స్పందన. కణజాలాల్లో ఉన్న శోషరసం. ఆన్సర్ కణజాల ద్రవం. ఏకవలయ ప్రసరణ కలిగిన జీవి. ఆన్సర్ చేప. మానవునిలో నిమిషానికి హృదయ స్పందన రేటు. ఆన్సర్ 72 సార్లు. ఘన పదార్థాలు లేని రక్తం. ఆన్సర్ శోషరసం. హార్దిక వలయానికి పట్టే సమయం. ఆన్సర్ 0.8 సెకండ్లు. మానవునిలో పిండాభివృద్ధి దశలో గుండె స్పందన ప్రారంభమయ్యే రోజు. ఆన్సర్ 21వ రోజు. గుండెలోని కవాటాలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్త. ఆన్సర్ విలియం హార్వే. శరీరంలో పెద్ద ధమని. ఆన్సర్ బృహత్ ధమని. శరీర పై భాగాల నుంచి రక్తాన్ని తీసుకొచ్చే నాళం. ఆన్సర్ ఊర్ధ బృహత్ శిర. రక్తపీడనం విలువ. ఆన్సర్ 120/80. ఎడిమాకు కారణం. ఆన్సర్ కణజాల ద్రవం నిల్వ ఉండడం. రక్త స్కందనానికి తోడ్పడే కారకాలు. ఆన్సర్ పైవన్నీ. రక్త ఫలికీకలు, విటమిన్ కే, ఫైబ్రినోజన్, పోత్రాంబిన్లు. పురుషుల్లో శ్వాసక్రియ కదలికల్లో ప్రముఖ పాత్ర వహించే భాగం. ఆన్సర్ ఉదర వితానం. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ వినిమయం జరిగే ప్రదేశం. ఆన్సర్ వాయుగోణులు. ఊపిరితిత్తుల నిల్వ సామర్థ్యం. ఆన్సర్ 5800 ml. శ్వాసక్రియకు సంబంధించి సరికాని వాక్యం. ఆన్సర్ నియంత్రిత్వ చర్య. నెఫ్రాన్లో ప్రాథమిక మూత్రం ఏర్పడే భాగం. ఆన్సర్ బౌమన్ గుళిక. ఒక ఏటీపీ అణువు నుంచి వచ్చే శక్తి విలువ. ఆన్సర్ 7200 క్యాలరీలు. శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఏ వ్యక్తుల్లో ఉంటుంది? ఆన్సర్ 1 మరియు 2. పొగ తాగే వారికి, పొగ తాగకపోయినా వారి పక్కనే ఉండి పొగ ప్రభావానికి గురైన వారికి. కింది వాటిలో వాయుకోశ గూణులకు సంబంధించి అభినందించదగ్గ విషయం. ఆన్సర్ 1 మరియు 2. ఊపిరితిత్తుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు. ఊపిరితిత్తుల ఉపరితల వైశాల్యాన్ని పెంచి శ్వాసక్రియ సామర్థ్యాన్ని పెంచడం. సముద్రాల లోపలికి వెళ్ళి ఈత కొట్టేవాళ్ళు, పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్లను తీసుకొని వెళ్ళడానికి కారణం. ఆన్సర్ ఆ ప్రదేశాల్లో ఆక్సిజన్ శాతం తక్కువ. కష్టమైన వ్యాయామాలు చేసినప్పుడు
కండరాల్లో నొప్పి కలగడానికి కారణం? ఆన్సర్ 1 మరియు 2. కండరాల్లో లాక్టిక్ ఆమ్లం పేరుకుపోవడం, ఆక్సిజన్ లోటు ఏర్పడడం. ఊపిరితిత్తుల ద్వారా శ్వాసించే జీవి ఏది? ఆన్సర్ పైవన్నీ. డాల్ఫిన్, మొసలి, మానవుడు. వాయునాళాల ద్వారా శ్వాసక్రియను జరిపే జీవి? ఆన్సర్ 2 మరియు 3. మిడత, బొద్దింక. రక్తంలో కార్బన్ డయాక్సైడ్ రవాణా అయ్యే రూపం? ఆన్సర్ బైకార్బోనేట్. హిమోగ్లోబిన్ కు క్లోరోఫిల్ కు మధ్య ప్రధానమైన తేడా? ఆన్సర్ హిమోగ్లోబిన్లో ఇనుము, క్లోరోఫిల్లో మెగ్నీషియం ఉండడం. ఎటువంటి ఆవరణ వ్యవస్థలో శ్వాస వేర్ల ప్రాధాన్యం ఉంటుంది? ఆన్సర్ మడ ఆవరణ వ్యవస్థలో. మొక్క శ్వాసక్రియలో తోడ్పడే భాగాలు? ఆన్సర్ ఏబిసి. పత్రరంధ్రాలు, లెంటిసెల్స్, శ్వాసవేర్లు. వాయు రవాణాను నిర్వహించే రక్తంలోని పదార్థం? ఆన్సర్ హిమోగ్లోబిన్. నిశ్వాస గాలిలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం? ఆన్సర్ 16%. ఊపిరితిత్తుల్లో వాయు వినిమయం జరిగే ప్రదేశం? ఆన్సర్ వాయుగోణులు. శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం? ఆన్సర్ స్వరపేటిక. మానవ శరీర ధర్మశాస్త్రం గ్రంథ రచయిత? ఆన్సర్ జాన్ డాఫర్. కణశక్తాగారాలు? ఆన్సర్ మైట్రోకాండ్రియా. శ్వాసక్రియ ఒక దహనక్రియ అని చెప్పిన శాస్త్రవేత్త? ఆన్సర్ రాబిన్సన్. తగినంత ఆక్సిజన్ లభించనప్పుడు కండరాలు దేన్ని ఉత్పత్తి చేస్తాయి? ఆన్సర్ లాక్టిక్ ఆమ్లం. ఏ జీవి చర్మీయ శ్వాసక్రియను, ఆశయకుహ శ్వాసక్రియను, పుపుస శ్వాసక్రియను జరుపుతుంది? ఆన్సర్ కప్ప. ఆహారం జీర్ణమయ్యే భాగం? ఆన్సర్ చిన్న పేగు. ఆశయకుహరంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారపు ముద్దను ఏమంటారు? ఆన్సర్ బోలస్. మానవుని జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లం? ఆన్సర్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం. మానవునిలో పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్లు దేనిలో ఉంటాయి? ఆన్సర్ లాలాజల గ్రంథులు, క్లోమ గ్రంథులు. పైత్యరసంలో ఉండే ఎంజైమ్? ఆన్సర్ ఉండవు. కొవ్వులను ఎమల్సీకరణం చేసేవి? ఆన్సర్ పైత్యరస లవణాలు. జీర్ణ వ్యవస్థ నాళాలు, శ్వాస వ్యవస్థ నాళాలు ఏ భాగం ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాయి? ఆన్సర్ గ్రసని. కింది వాటిలో హిమోపోయిటిక్, హిమోలైటిక్ అవయవంగా పనిచేసేది? ఆన్సర్ 1 మరియు 2. ప్లీహం మరియు కాలేయం. శాకాహార క్షీరదాల్లో డయాస్టిమా వేటి మధ్య ఉంటుంది? ఆన్సర్ కుంతకాలు, అగ్రచర్వణకాలు. కింది వాటిలో సరైన జత కానిది? ఆన్సర్ రెనిన్. జీర్ణ వ్యవస్థలోని ఏ భాగంలో పెరిస్టాలిటిక్ చలనం గమనించవచ్చు? ఆన్సర్ ఆహారవాహిక, చిన్నపేగు, జీర్ణాశయం. బిసిడి. సోడియం, పొటాషియం కోలెట్లు, టారా కోలెట్లు దేనిలో ఉంటాయి? పైత్యరసంలో ఉంటాయి. జీర్ణరసాలు అవి స్రవించే గ్రంథులను సరిగా జతపరచండి. లాలాజలం, లాలాజల గ్రంథులు. జఠరరసం, జఠర గ్రంథులు. పైత్యరసం, క్లోమరసం, క్లోమము. అంత్రరసం, అంత్రగ్రంథులు. పైత్యరసం, కాలేయము. భారత రాజ్యాంగ స్వభావం. బ్రిటిష్ వలసవాద పాలన చట్టాలతో ప్రభావితమైన మన రాజ్యాంగ నిర్మాతలు భారత ప్రజల బహుళ అవసరాలు తీర్చిదిద్దేగా రాజ్యాంగాన్ని రూపొందించాలని జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డారు. భారత ప్రజల లక్ష్యాలు, ఆశయాలకు అనుగుణంగా ఒక మహోన్నతమైన ఆశయ సిద్ధికి రాజ్యాంగాన్ని ఒక సజీవ సాధనంగా రూపొందించాలని పేర్కొనవచ్చు. భారత రాజ్యాంగ స్వభావం ఏమిటంటే, భారత రాజ్యాంగం సుదీర్ఘమైన రాజ్యాంగం మరియు లౌకిక స్వభావాన్ని కలిగి ఉంది. ఏకకేంద్ర సమైక్య లక్షణాల కలికగా రాజ్యాంగాన్ని రూపొందించారు.
సంక్షేమ స్వభావాన్ని కలిగి ఉంది. రాజ్యాంగం దృఢ అదృఢ లక్షణాల కలయికగా పేర్కొనవచ్చు. రాజ్యాంగంలో ప్రస్తుతం అనేక సవరణలతో కలుపుకొని 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 భాగాలతో ఒక సుదీర్ఘ రాజ్యాంగంగా తయారు